హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈ వినాయకుని బొమ్మ అయితే స్కూల్లో ఫేర్వెల్ జరిగిందండి. ఆ ఫేర్వెల్ ఫంక్షన్ కోసం వేశారు, చాలా బాగుంది. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను. ఇక ఈరోజు సండే కదండి. సండే అయితే మొక్కల పని కొద్దిసేపైనా చేసుకుంటానండి. మొక్కల పని, తర్వాత ఇంటి పని, వంట పని, మొత్తం బిజీనండి. అందరికీ సండే సెలవు ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి మాత్రం సండే ఫుల్ బిజీనండి. జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. జాబ్ చేయకుండా ఉండే వాళ్ళైతే ఇక ఇంట్లో అందరూ సండే రోజు ఉంటారు కదండి, పిల్లలందరూ వాళ్ళకి చేసి పెట్టడము ఇది సరిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు సండే అనేది ఉండదండి. ఇక నేనైతే ఇది టర్టల్ వైన్ అండి, చాలా రోజుల నుంచి పక్కకు తీసి నాటాలనుకున్నాను. ఇది ఈ కుండీలో నుంచి కిందకు బాగా నేలకు అల్లుకొని వేసిందండి, చాలా బాగుంది. ఇక వర్షం వస్తే అదేమన్నా పాడవుతుందనేసి ఇక తీసి దాన్ని ఈ విధంగా కుండీలో పెడుతూ ఉన్నానండి. చాలా రోజుల నుంచి అనుకున్నాను, ఈరోజైతే కుదిరింది. ఈ మొక్క అయితే హ్యాంగింగ్ ప్లాంట్ చాలా బాగుంటుందండి, అందుకని కొద్దిగా హైట్లో పెడుతూ ఉన్నాను. ఇదోనండి, ఈ విధంగా చిన్న ఇంకో కుండీలో నాటేశాను. దీన్ని తీసి కొంచెం హైట్లో పెట్టేసుకుంటే అవి ఇంకా కింద తీగలంతా బాగా వస్తాయనేసి ఇదో అండి ఇక్కడ పెట్టాను. ఇది టెర్రస్ గార్డెన్ పైన అండి ఇది పెట్టడము. మొక్కలైతే ఇంతేనండి ఈరోజు టచ్ చేసింది. ఎందుకంటే సండే కనీసం ఒక్క మొక్కనైనా అలా మాట్లాడిచ్చి పలకరిచ్చి దాన్ని క్లియర్ చేస్తేనే వాటికి సంతోషం అండి. ఇక్కడ ఈ ప్లాంట్ కూడా ఈ చైనీస్ కాయిన్ అని ప్లాంట్ అండి. ఇది కిచెన్లో పెట్టాలి అనుకున్నాను, చాలా బాగుంది. దాన్ని తీసి ఇంకా కిచెన్ విండోలో పెడుతున్నానండి. ఇక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, దీనికైతే ఒక చరిత్రే ఉందండి. ఇది చిన్ని కొమ్మ అండి. ఇది స్కూల్లో టీచర్స్ డే అప్పుడండి, టీచర్స్కి బొకే ఇవ్వాలా అనేసి ఆ ఫ్లవర్ బొకే పెడతారు కదండి, అలాంటప్పుడు ఈ కొమ్మల్ని తీస్తున్నారండి. పిల్లలు కోసుకొని వచ్చి వాటిలో పెట్టారండి ఫ్లవర్స్ మధ్యలో. తర్వాత దాన్ని పారేశారండి ఈ కొమ్మ అయితే. ఇట్లా వెళ్తూ ఉంటే చాలా బాగుంది ఈ కొమ్మ అనేసి ఊరికే చేతిలో పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. 2 days తర్వాత అయ్యో బ్యాగ్లో ఉంది, దాన్ని తీసి నీళ్ళల్లో పెట్టుకున్నానండి. కిచెన్లో అలాగే గ్లాస్లో నీళ్ళు వేసి పెట్టానండి. అది అట్లట్లే కిచెన్లో బాగుందండి, బాగా వాడిపోకుండా అలాగే ఉంది, చూసే బాగుందని అలాగే పెట్టాను. తర్వాత కొన్ని రోజులు చూస్తే వేర్లు వచ్చేసాయండి, చాలా బాగా అనిపించింది. తర్వాత దాన్ని తీసి బాటిల్లో పెట్టాను. ఇప్పుడు చాలా వేర్లు వచ్చినాయి, చాలా బాగుంది. ఇక తీసి మట్టిలో నాటితే బతుకుతుందో బతుకుదో అదొక డౌట్. ట్రై చేస్తానండి, అది ఇంకా నెక్స్ట్ వీకేనండి దాని పని. ఇక కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని సర్దుకున్నాను. ఇక ఈ మొక్కలను అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. ఈ మొక్కని ఇలాగే పెట్టేస్తాను. నెక్స్ట్ కావాలంటే మళ్ళీ ఇంకొక రోజు దానికి ఒక కుండీ అరేంజ్ చేసి అందులో పెడతామండి. చూస్తాము వస్తుందో రాదో, ఎందుకంటే ఇది నీళ్ళకి అలవాటు పడింది కదా, అందుకని మట్టిలో వస్తుందో రాదో తెలీదు. కానీ ఇది పెద్ద మొక్క అవుతుందండి, క్రోటన్, అది చాలా పెద్ద మొక్క అవుతుంది. ఇదండి నేను విండోలో ఇక్కడ తాగడానికి వాటరు దీంట్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇక కిచెన్ అంతా ఇలా సర్దేసుకున్నానండి. షింక్ దగ్గర కొంచెం క్లీన్ చేసుకున్నాను. ఇక ఒక 20 days నుంచి మీగడ పెట్టానండి. అలాగే మామూలుగా నేను మీగడ ఎత్తి పెడుతూ ఉంటాను పాలల్లోది. అది మార్నింగ్ తీసి దాంట్లో కొద్దిగా పెరుగు వేసి పెట్టేశానండి ఆ మీగడలోకి. అది బాగా కొంచెం మజ్జిగలాగా అలా అయిన తర్వాత దాన్ని ఇద్దండి చిలుక్కొనేసి వెన్న తీసుకున్నాను. ఇంత వెన్న అయిందండి, ఒక 20 days అండి ఈ వెన్న అంతా. ఇక దాన్ని రేపు కానీ అప్పుడు కరిగిస్తాము, నెయ్యి చేస్తామనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇదండి ఈరోజు కిచెన్లో పని, మొక్కల పని చేసుకుంది. ఇక్కడ ఒకసారి చూసానండి, కిచెన్ అంతా నీట్గా ఉంది, చాలా హ్యాపీ. ఇక హాల్లోకి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే ఈ కృష్ణుడి దగ్గర మనం కృష్ణుడు పెట్టుకున్నాం చూడండి, అక్కడైతే చిన్న 0 బల్బ్స్ ఉన్నాయి. ఆ బల్బ్స్ని కొంచెం అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ దీపాలు ఆల్రెడీ పెట్టాను, ఈ దీపాలు పైన పెట్టేశానండి. కానీ
మనం అప్పుడప్పుడు ఇలా హాల్లో డెకరేట్ చేసుకునే కూడా పెట్టుకోవచ్చండి. ఊరికే ఎత్తి పెట్టేస్తే ఎప్పుడో ఫంక్షన్లకి వాడే దీపాలని అలాగనే ఎత్తి పెట్టేయకుండా నేనైతే డెకరేషన్ కూడా వాడుకున్నానండి. కృష్ణుడి దగ్గర ఇటువైపు అటువైపు పెట్టేసాను ఇత్తల దీపాలని. ఇక్కడ ఈ చిన్న జీరో బల్బ్ని కరెక్ట్గా మనం ఒత్తులు వేస్తాం చూడండి, అక్కడ వచ్చేట్లుగా పెట్టుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ బల్బ్స్ అక్కడ ఉంటే మనకి దూరం లైట్ వేస్తే దీపాలు వెలిగినట్లే ఉంటుందండి. ఇదోనండి, దూరానికైతే ఈ వైర్ మనకు కనిపించదు, ఆ బల్బ్స్ మాత్రం దీపంలాగా బాగా కనిపిస్తాయి. ఇదోనండి, చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఈరోజు పనులన్నీ ముగిసినట్లేనండి. అన్ని పనులు చేసుకున్నాను. ఇంకా బట్టలు మడత వేయడం మాత్రమే ఉంది, అది రేపు చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అది ఇంకా కొన్ని ఆరాలి. ఇదోండి క్లీన్ చేసుకున్నాను, మొత్తం ఇల్లునంతా క్లీన్ చేసుకున్నాను. ఇక పూలు ఉన్నాయండి, మళ్ళీ పూలు అవి కడదామనేసి తీసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లండి. కొన్ని మనసుకి అనిపించింది మీతో షేర్ చేసుకుంటే అది నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది, మీకు కూడా తెలుస్తుంది అనే చెప్తున్నానండి. ఇంతవరకు నన్ను అమ్మవారు చాలా బాగా కరుణించారని అందరూ ఆశీర్వదించారు. నన్ను చాలామంది నేను అదృష్టవంతురాలనే అని కూడా చాలామంది నా కామెంట్స్ ద్వారా తెలియచేశారు. నా అదృష్టం కాదండి, మీరందరూ నన్ను అదృష్టవంతురాలు చేసినారు. నాకు అమ్మవారు ఉన్నారో లేదో అనుకున్నాను, కానీ మీ నోటి మాట వలన నాకు అమ్మవారు నిజంగానే ఉన్నట్లు అనిపిస్తుందండి. అసలు మీరు మీ కామెంట్స్ చూస్తే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. చాలా హ్యాపీగా ఉందండి. మీతో ఇది మాట్లాడుతూ ఉంటేనే నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయండి. నిజంగా ఇంతమంది నన్ను అదృష్టవంతురాలు అని నన్ను గొప్ప అదృష్టవంతురాలు చేశారండి. దీనికంటే అదృష్టం నాకు ఇంకేం కావాలండి. చాలండి ఈ జన్మకి. నాకు మీకందరికీ నేను రుణపడి ఉంటాను. నిజంగానే అమ్మవారు మీ నోట్లో నుంచి నన్ను అదృష్టవంతురాలు చేసి అమ్మవారు నిజంగానే కరుణించారు అనిపిస్తుందండి. చాలా చాలా సంతోషం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున నన్ను అదృష్టవంతురాలు అన్ని వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. నిజంగా అమ్మవారు ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళందరినీ కరుణించాలి, మనం అందరూ సంతోషంగా ఉండాలని నేను ప్రతిసారి కోరుకుంటూ ఉంటానండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు సమాజంలో భగవంతుని పేరు చెప్పి ఎంతమంది ఎందరినీ మోసం చేస్తున్నారో ఇంకా చెప్పలేమండి. నిజంగా అది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రజలు కూడా అలాగే నమ్ముతూ ఉంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, కొంతమందికి అయితే ఒంటి మీదకి అమ్మవారు వచ్చేస్తారండి. అమ్మవారు వచ్చి వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పేస్తారండి. ఎంత బాగా అంటే ఇంకేం జరగబోయే మొత్తం చెప్తారండి. అంటే దేవుళ్ళు కూడా ఎంత ఈజీగా వాళ్ళకి వచ్చేస్తున్నారంటే వాళ్ళు ఒంటి మీదకే వచ్చేస్తారండి. పూర్వ చరిత్రలో తీసుకుంటే ఎంతోమంది మహానుభావులు భగవంతుని సాక్షాత్కారం కోసము ఘోర తపస్సు చేశారండి. అడవులకు వెళ్ళిపోయి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకొని నిష్ఠాగరిష్టంగా చాలా నిష్ఠగా తపస్సు చేస్తే కానీ వాళ్ళకి భగవంతుడు సాక్షాత్కరించలేదండి. ఇప్పటి కాలంలో అలా కాదండి. భగవంతుడు తలుచుకుంటేనే వాళ్ళ ఒళ్ళులోకే వచ్చేస్తాడండి, వాళ్ళ శరీరంలోకే వచ్చేసి మొత్తం భవిష్యత్తు అంతా చెప్పేస్తాడండి. పూర్వము భారతం తీసుకుంటే ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్కనే ఉన్నాడండి. వాళ్ళ భవిష్యత్తు ఆయన చెప్పలేదండి. ఇప్పుడు అలా కాదండి, మన భవిష్యత్తు మొత్తం చెప్పేస్తారండి వీళ్ళు. ఇదంతా దేవుణ్ణి మోసగించడం కాదా అండి? ఇక దొంగ బాబాలండి. ఆ బాబాలు తెలుసండి, కానీ వాళ్ళని మళ్ళా ప్రజలు నమ్ముతూ ఉన్నారండి. ఎందుకు నమ్ముతున్నారో, దేనికోసం నమ్ముతున్నారో, ఎంతండి డబ్బు కావాలని నమ్ముతారా? ఏమిటికండి డబ్బులు మొత్తం ఇచ్చేసినా కూడా మనము ఎంత వరకు బతుకుతామో దాన్ని సంతోషంగా బ్రతకడం కోసమేనండి డబ్బులు. దానికంటే ఎక్కువ అవసరం లేదు కదండి. ఆ డబ్బుల కోసమో దేనికోసమో సంతోషం ఉండదు, ఏముండదు. అయినా కూడా పోయి డబ్బులు కావాలనో దేనికో ఈ బాబాలు నమ్ముతారండి. నిజంగా ఎంత మోసం చేస్తున్నారంటే సమాజాన్ని అంత మోసం చేస్తున్నారండి. దయచేసి మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని మనం కరెక్ట్గా నిర్వర్తించుకొని చాలా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని సాగిస్తే అదే చాలండి. మనము ఇంకా వేరే అవసరమే లేదండి. ఇంకా దేనికోసం బాబాల వెంట
ఈ దొంగ సాముల వెంట వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారో నాకు మాత్రం అర్థం కావడం లేదండి. దయచేసి ఇలాంటి వాటిని మనము తగ్గించేస్తామండి సమాజంలో. అదే చెప్తాను చూడండి, తపస్సు ఎంతో తపస్సు చేస్తే కానీ వాళ్ళకి దైవ దర్శనం రాదు. ఇక్కడ మనకి ఏమనుకున్నా వెంటనే మనకి దేవుడు దర్శనం అయిపోతుంది. దేవుడు మన నోట్లో నుంచి భవిష్యత్తు గురించి కూడా చెప్పేస్తాడండి. ఎలాంటి నమ్మడము? ఒక్కసారి ఆలోచించండి, మానవ జీవితం అంటే ఏమో. దీనికోసం మనం ఈ చిన్న ఏది శాస్త్రం కాదు అలాంటి జీవితానికి ఎన్నో అబద్ధాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో పాపాలు చేసి బ్రతుకుతున్నామండి. ఇవన్నీ అవసరం లేదండి. సంతోషంగా భగవంతుడిని నమ్ముతూ మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా నిర్వర్తించాలని పోతూ ఉంటే భగవంతుడే మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావాల్సింది తనే ఇస్తాడండి. మనం అడగనవసరమే లేదు. కానీ మన కర్తవ్యాన్ని, మన బాధ్యతని మనం కరెక్ట్గా నిర్వర్తించాలండి. ఇదొక్కటే నేను నమ్ముతాను. ఓకేనండి. ఎలా ఉందండి వీడియో? ఇప్పటికే చాలా బోర్ అనిపించిందేమో. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి.